హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని ఫ్యాషన్ డిజైనర్స్. నేను మీ పావని. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నా. డబల్ లేయర్ ఫ్రాక్. ఫస్ట్ మెటీరియల్లో బాడీ పార్ట్ తీసుకుని లైనింగ్ అటాచ్ చేద్దాం. లైనింగ్ అటాచ్ చేసేసుకుంటే ముందు ఈజీ అయిపోతుంది ఫ్రాక్ కంప్లీట్ చేయడానికి. మెటీరియల్ రాంగ్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందో చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా నీట్గా సెట్ చేసుకుని అన్ని వైపులు ఈక్వల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ అన్నీ కూడా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని రఫ్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీ కూడా, ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేసి. ఇప్పుడు నెక్ పార్ట్కి మనం క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా నిన్న వీడియోలో. ఇప్పుడు దాన్ని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని సెంటర్లో పెట్టి కరెక్ట్గా మార్కింగ్ పెట్టిన దగ్గర పెట్టి స్టిచ్ చేయాలి. ఇలా ఇది కట్ వర్క్ టైప్ పెట్టాం కాబట్టి మనం మిషన్ది స్పీడ్ తగ్గించుకోవాలి, ప్లస్ నెంబర్ సైజ్ కూడా తగ్గించాల్సి ఉంటుంది. దగ్గర కుట్టు పెట్టి కుట్టాలి. ఇలా కరువు తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా సూది మనకి ఆ కట్ దగ్గర పెట్టి అప్పుడు తిప్పాల్సి ఉంటుంది. స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్కి ఎడ్జ్కి కరెక్ట్గా పడింది అన్నట్టుగా సూది దాని మీద పడిలా కుట్టాల్సి ఉంటుంది. ఇది వైట్ మూల క్లారిటీ లేదు. స్టిచ్చింగ్ అయిపోయాక మీకు చూపిస్తాను నీట్గా కట్ చేసి. కట్ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. సేమ్ కట్స్ ఎలా ఉన్నాయో అదే షేప్లో నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చూసుకోండి, దారం మీద మాత్రం కత్తెర పడకూడదు. చిన్నగా దారం కట్ అయినా మళ్ళీ ఆపోజిట్ వైపు నీట్గా కనిపించదు. లోపల నుంచి ఖర్చు పెట్టిన క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది, అది ఓపెన్ అయిపోయి. కట్స్ అన్ని నీట్గా కట్ చేసుకుని షార్ప్గా ఉన్న సిజర్ తీసుకుని కొంచెం టైం టేకింగే కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కట్స్ అన్నీ నీట్గా వచ్చేలాగా ఉల్టా తిప్పాల్సి ఉంటుంది. ఇలా ఉల్టా తిప్పిన తర్వాత మంచిగా ఐరన్ ప్రెస్ చేస్తే ఒకసారి ఇలా సెట్ అయిపోతుంది మొత్తం నెక్ అంతా నీట్గా. ఐరన్ లేకపోతే ఎడ్జ్ స్టిచ్ చేసుకోండి దాని మీద. చివరికి బాగా చివరికంటే వేసుకుంటే స్లోగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తున్నా. సేమ్ నిన్న అటాచ్ చేసిన క్యాన్వాస్ దానికి ఎడ్జ్ ఇలా స్టిచ్ చేసేసుకుని హెమ్మింగ్ వేసుకోవడానికి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ మీద పెట్టేసుకోవాల్సి ఉంటుంది.
ఫ్రంట్ నెక్ కుట్టినా బ్యాక్ నెక్ కుట్టినా కూడా సేమ్ ఒకే విధంగా, అంటే ఎడ్జ్కి మనం క్యాన్వాస్ కట్ చేసిన దానికి చివరికంటే అటు క్లాత్ మీద ఇటు క్యాన్వాస్ మీద కాదు అన్నట్టుగా కుట్టాల్సి ఉంటుంది నీట్గా. రౌండ్ తిరిగి ప్రతి చోట కూడా ఇలా కట్స్ పెట్టుకోండి, నీట్గా వస్తుంది నెక్. సేమ్ ఇదే టైప్లో ఆపోజిట్ వైపు కూడా ఇంకొక పార్ట్కి కూడా అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి అటాచ్ చేస్తున్నాం. హుక్స్ పట్టీకి 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా క్లాత్ తీసుకోవాలి. కాజా పట్టీకి ఒక 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. కుట్టేప్పుడు కూడా స్ట్రైట్గా వచ్చేలా చూసుకుంటే ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది. కాజా పట్టీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీ తీసుకుందాం. ఫస్ట్ ఇలా కొంచెం నొక్కి ప్రెస్ కుట్టేసేస్తే ఏంటంటే అణిగి ఉంటుంది మొత్తం క్లాత్ అంతా. ఫినిషింగ్కి ఎప్పుడు కూడా లుక్ రావాలి అంటే కనుక ఎక్కడికక్కడ దారాలు కట్ చేసేయాలి. అవి వేలాడుతూ కనిపిస్తే అంత నీట్గా అనిపించదు. ఎంత మనం బాగా కుట్టినా కూడా ఆ దారాలు అలా వేలాడుతూ ఉంటే చూడడానికి లుక్ బాగోదన్నమాట. బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా రన్నర్ తోటి, దాంతో ఈజీగా ఎంత వేయాలన్నది క్లారిటీగా ముందే వేసేస్తున్నాం. ఇంకా మళ్ళీ చాక్ పీస్ తీసుకుని మెజర్మెంట్ టేప్ తీసుకుని చెక్ చేసుకోక్కర్లేదు. టూ పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్ దగ్గర ఏంటంటే నీట్గా కనిపించడం కోసం బ్యాక్ పార్ట్ది ఇలా బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ లోపల కంటే పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే షోల్డర్ దగ్గర బాగా కనిపిస్తుంది. బయటికి దారాలు అవి ఏం కనిపించవు. షోల్డర్ పార్ట్ దగ్గర అటాచ్ చేసింది ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది. ఇలా ఈ కార్నర్లో కొంచెం కట్ చేయడం వల్ల ఎత్తుగా లేకుండా ఫ్లాట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ అలా ఈక్వల్గా వచ్చేలా మాత్రం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్కి బుట్ట పెడుతున్నాను, కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా సెట్ చేసుకుని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుందాం. సెంటర్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న కాడ చిన్న కట్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇది సెంటర్ అని తెలియడానికి కుట్టేటప్పుడు.
చిన్న చిన్న ప్రిల్స్ ఈక్వల్ సైజులో పెట్టుకోండి, బాగా సరే నీట్ లుక్ వస్తుంది అనమాట. చెయ్యి ఉన్న సైజు కంటే కూడా నేను 9 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే కుచ్చుల కోసం మధ్యలో పెట్టినాను. ఖర్చు దగ్గర 2 ఇంచెస్ వదిలేసి తర్వాత నుంచి కంటిన్యూషన్ ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. కటింగ్ వీడియోలో చెప్పినట్టు కింద పైన హాఫ్ ఇంచ్ క్రాస్ కటింగ్ చేయడం వల్ల ఏంటంటే పఫ్ బాగా తేలుతుంది కుట్టేటప్పుడు. సెంటర్ కొంచెం పైకి లేసి నీట్గా బుట్ట కనిపిస్తుంది అనమాట. ఫ్రాక్ మాత్రం స్టిచ్చింగ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ సెట్ అయింది ఆ పాపకైతే. చాలా హ్యాపీ ఫీల్ అయింది వేసుకుని. నేను ఏంటంటే సెంటర్ చూసుకుని ఈక్వల్గా వస్తున్నాయి లేదని సెట్ చేసుకుని ముందే అన్ని కుచ్చులు ఒకటేసారి పెట్టుకుని ఇలా కుట్టేసుకుంటున్నా, ఈజీగా ఉంటుందని. మీరు కూడా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది ఈజీగా. అంటే ఒకటేసారి పెట్టలేరు కొంతమంది అయితే, ట్రై చేయండి ఇలా కూడా. సెంటర్ రాదు అటు ఇటు అవుతున్నాయి అంటే ముందు సెంటర్లో డాట్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసినా నీట్గా వస్తాయి. పైన ఎక్స్ట్రా ఈ రఫ్ అంతా కట్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు బాటము బెల్ట్లా జాయిన్ చేస్తుంది. ఇది 3 ఇంచెస్ పీస్ తీసుకున్నాను నేను. ఎలిఫెంట్స్ హెడ్స్ పైకి వచ్చేలా చూసుకుని పెట్టుకున్నా, అంటే ఇది మెటీరియల్కి పైకి కిందికి అన్నట్టు డిజైన్స్ వస్తాయి కూడా చూసుకుని కుట్టుకోవాల్సి ఉంటుంది. ముందే మెజర్ చేసుకుని ఇంత లెంత్ అని క్లియర్గా పెట్టుకున్నాం కాబట్టి మార్కింగ్ ఈజీగా తెలిసిపోతుంది. ప్రతి దాని దగ్గర కూడా కట్స్ పెట్టుకోమన్నది అందుకని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పఫ్ స్లీవ్. స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి జాయిన్ చేస్తున్నాను నేను స్లీవ్. ఇలా సెంటర్ డాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అలా రాదు. పైగా మనం పఫ్ పెట్టాం కాబట్టి ఒక సైడ్ పోకుండా నీట్గా వస్తాయి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకుని ఓవర్లాప్ చేసేసుకోవాలి.
క్లాత్ కూడా స్టిచ్చింగ్కి చాలా కంఫర్ట్గా అనిపించింది కాటన్ మూలని. ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక ఫస్ట్ ఫ్రిల్ది స్టిచ్చింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ కుచ్చులు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రాక్ది. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కానీ ఓపిక్గా చేస్తే మాత్రం మంచి డిజైన్ అవుట్ వస్తుంది లుక్. ఈక్వల్ సైజులో ఉండేలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది మార్కింగ్ టు మార్కింగ్ అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా రౌండ్ మొత్తం సమానంగా వస్తాయి కుచ్చులు. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు ఏంటంటే కింద పైన క్లాత్ చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే సూది కిందకి వెళ్ళిపోతే మళ్ళీ అది కుట్టి ఇప్పుకోవడం చేసుకోవడం ఇదంతా పెద్ద పని కింద ఉంటుంది. చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ చేయండి. కొంచెం లెంత్ ఎక్కువైనా క్లియర్గా పెడుతున్నా, ఓపిక్గా చూడండి, చూడడం వల్ల మీకే యూజ్ అవుతుంది వీడియో. ఈ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అన్నమాట. బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి ఒక 1 ఇంచ్ పైకి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఖర్చు ఎంత పెట్టామో అంత వెడల్పులో కూడా వేసేస్తే అటు ఇటు ఉల్టా బల్టా అవ్వకుండా, అంటే ఫోల్డింగ్ పడకుండా ఉంటుంది అన్నమాట. ఇలా 2 సైడ్స్ థ్రెడ్స్ పెట్టేసుకోవాలి ముందే. బాడీ 2 పార్ట్స్ జాయిన్ చేసుకునే లోపు ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లేయర్ అటాచ్ చేసుకున్నాక బాడీ మొత్తం నేను సైడ్ కుట్లు వేసుకుని జాయిన్ చేసేస్తున్నాను, ఎందుకంటే కింద మొత్తం రౌండ్ ఫ్లేర్లో వస్తుంది. అది జిగ్జాగ్ చేసుకుని ముందే ప్రిల్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా బాడీ జాయిన్ చేసేసి ఫస్ట్ ప్రిల్కి ఓవర్లాక్ చేస్తాను. టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా కుట్టు కోసం, అదే మెజర్మెంట్లో కుట్టు పైనుంచి కిందకి వేసేసుకోవాల్సి ఉంటుంది. ఎండింగ్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి కుట్టు. ఇలా ఒక 2-3 స్టిచెస్ వేసుకోవడం వల్ల ఫర్దర్గా ఎప్పుడైనా లూజ్ అయినా టైట్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. ఇది బాటమ్ పార్ట్ సెకండ్ ప్రిల్ లేయర్. ముందు ఇలా ఓవర్లాక్ జిగ్జాగ్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి మొత్తం అంతా. కరెక్ట్గా మనం తీసుకున్న మెటీరియల్కి సరిపడగా వచ్చేలా చెక్ చేసుకుని ఇలా కుట్టాల్సి ఉంటుంది. మన దగ్గర ఏదైనా థ్రెడ్ రిమూవర్ కానీ లేదంటే స్క్రూ డ్రైవర్ కానీ తీసుకుని ఇలా రఫల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నవి. సేమ్ మనకి రెడీమేడ్ లుక్ వస్తుంది, కానీ మనం ఎక్కువ క్లాత్ యూజ్ చేయడం వల్ల బాగా గేరా కనిపిస్తుంది. చాలా టైం పడుతుంది కాకపోతే.
చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని అటాచ్ చేసేద్దాం. ఇందాక చెప్పాను కదా ఫస్ట్ లేయర్ని ఓవర్లాక్ చేసుకోవాలని. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం క్లాత్ అటాచ్ చేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్. ఇంకోండి ఇలా ఒక 1/2 ఇంచు కుట్టుకి క్లాత్ ఉంచుకొని కింద దానికి పైనేమో మనం ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు మెటీరియల్ కుచ్చులాగా పైకి వచ్చేలా చూసుకుని అటాచ్ చేసుకోవాలి. మనం ముందు ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఈ బాటమ్ లేయర్లో ఫస్ట్ లేయర్కి ఈక్వల్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకుని ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేయాలి. కుచ్చుల్ని కొంచెం లోపలికి అది సర్ది కుట్టాల్సి ఉంటుంది, లేదంటే మనం తీసుకున్న మెటీరియల్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ కొంచెం తీసి కట్ చేసి ఇలా వేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేదో అడ్జస్ట్ చేసామంటే దాంట్లోకి సరిపోతుంది మొత్తం అంతా. ఇలా మొత్తం రౌండ్ మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకుని డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి పైన. సింగిల్ స్టిచ్ ఏంటంటే అంత అవసరం ఉండదు, కానీ మనం దగ్గర నెంబర్ పెట్టే కుడతాము. కాకపోతే డబుల్ స్టిచ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా 1-2 సార్లు ప్లే చేసుకుని చూడండి. చాలా నీట్గా వచ్చింది ఫ్రాక్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పావని ఫ్యాషన్ డిజైనర్స్. థ్యాంక్ యూ. అండ్ షేర్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.